విషయం. కాబట్టి ఏం చేయదలుచుకున్నారు? ఒక్కటే మేడం నేను చెప్పేది, సరే వాళ్ళు ఇస్తారా ఇయ్యారా దశ వరకు అయితే వెయిట్ చేస్తాం. సరే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారు, ఇప్పుడు ఇంతకుముందు కన్నా బడ్జెట్ ప్రాబ్లం ఉన్నది, అప్పులు చేసిపోయారు, అది ఇది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పిండు, ఒక టీ తాగి కప్పు తాగి అక్కడ పెట్టే లోపల మీ సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్పేసి చెప్పిండు. సరే టీ తాగడానికో లేకపోతే మాకు కూడా ఇలా కూర్చోబెడితే మాకు టీ వేయాల్సి వస్తుంది అని చెప్పేసి, లేదా బడ్జెట్ లేకపోతే అట్లా కాపం మనకి పిలవట్లేదా, అది అర్థం కావట్లేదు. అవసరం అంటే మేమే మా నిరుద్యోగుల తరపున, మన నిరుద్యోగులు కావచ్చు, సరే ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరి తరపున సరే మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల తరపున కూడా అవసరం భిక్షాటన చేసి, ఇప్పుడు మాకు ఎట్లా జీతాలు లేవు కాబట్టి మేము చాయ్ కూడా తప్పించే పరిస్థితి మేము లేము. కాబట్టి ఏంది, ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో ఆ స్తూపం కన్నా భిక్షాటన చేసుకుంటూ అవసరం అంటే టీ అక్కడ మేమే మీకు ఫ్రీగా వస్తాము, వచ్చి అక్కడ టీ తాగకుండా సరే మా సమస్యను ఒకసారి పరిష్కరించండి. సరే అట్లయినా మరి, ఎందుకంటే మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు ప్లస్ అధికార పార్టీలందరికీ ఫ్రీయే, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము, చాయ్ వస్తే మా సమస్యను ఇంటారని చెప్పేసి మా పరిష్కరిస్తారని చెప్పేసి అయితే ఆశిస్తున్నాము. నేను కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా తిరిగిన వాళ్ళమే, ఆల్రెడీ ఓట్లు వేసిన వాళ్ళమే. కాకపోతే ఏంటంటే సరే పార్టీ విధానం పక్కన, అది ఇక్కడ ఏంది మా యొక్క ఫ్యూచర్, ఇది బతుకుల గురించి. కాబట్టి ఏంటంటే మేము ఇలా మాట్లాడాల్సి వస్తుంది. సరే తప్పు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, కాకపోతే కష్టం మా యొక్క బాధను అర్థం చేసుకుంటే మాత్రము మీకు అది నెగిటివ్ అయితే కాదు. అదొకటి మేము చెప్పదలుచుకుంది. సో దత్తాత్రేయ గారు, మీరు